హలో బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాం. ఈరోజు మోక్షలు అయితే అలిగాడు నా పైన. అక్షరాలు చూడు, ఇక్కడ చూడు, మాతో పాటు మౌనిని తీసుకురాలేదనేసి నా పైన అయితే బాగా అలిగాడు. సో ఇప్పుడైతే నేను బావ అండ్ మోక్షలు ఎయిర్పోర్ట్ వరకు అయితే వెళ్తున్నాము. మా కజిన్ని డ్రాప్ చేయడానికి హైదరాబాద్ వెళ్తుంటే. సో ప్లే గ్రౌండ్లో మోక్షలు ఆడుకుంటూ ఉంటే మేము ఇక్కడ దాకా వెళ్దాం రా మోక్షలని తప్పు చెప్పి ఇలా ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొచ్చేసాము. అందుకే నా పైన బాగా కోపంగా ఉన్నాడు. సో ఇంకా ఎయిర్పోర్ట్ రాగానే ఆ లైటింగ్ అవన్నీ చూసి మంచిగా డైవర్ట్ అయితే అయిపోయాడు. ఇదిగోండి, ఇదే ముంబై ఎయిర్పోర్ట్. మోక్షలు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావు. సో ఈ ముంబై ఎయిర్పోర్ట్లో నాకు నచ్చిన ఒకే ఒక థింగ్ ఏంటంటే ఇది సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంటుంది. సో అందువల్ల ఈజీ యాక్సెసిబుల్ అనమాట. మన హైదరాబాద్లో లాగా 20, 30, 40 కిలోమీటర్స్ దూరం అయితే ఉండదు. బాయ్ 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 బాయ్. మనోడితో మామూలుగా ఉండదు కదా. సో వెళ్ళాలా ఉండాలనే డైలమాలో అయితే అలాగే ఎయిర్పోర్ట్ చూసుకుంటూ ఉండిపోయాడు. ఏం చూస్తున్నావు? నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తావా? దిగేస్తావా? మరి ఇంకా ఏదో ఒకటి చెప్పి నైస్ చేసి మోక్షల్ని అయితే ఇంకా రిటర్న్ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము. మోక్షలకి అయితే నా పైన ఇంకా అలక తగ్గలేదు. అలాగే బొంగమూత పెట్టుకొని కూర్చో ఉన్నాడు. మోక్షల్ ఏం చూస్తున్నావు? ఇంకా ఫైనల్లీ మేము ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయ్యి ఇంటికైతే వచ్చేసినాం. లాస్ట్కి మోక్షల్ అయితే నాతో కొంచెం మాట్లాడాడు, కూల్ అయ్యాడు ప్రస్తుతానికైతే. ఇంకా అలా మేమైతే ఆర్బీఐ స్టాఫ్ క్వార్టర్స్కి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడతో ముంబై వదిలేసి మేము హైదరాబాద్ వెళ్ళే టైం అయితే వచ్చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగోండి సేమ్ జమా స్వీట్స్కి అయితే వచ్చేసి కొంచెం స్వీట్స్ అండ్ సావరీస్ మేమైతే పార్సిల్ తీసేసుకొని ట్రైన్లో హెల్ప్ అవుతుంది అనేసి తినడానికి తీసేసుకొని మేమైతే జర్నీ స్టార్ట్ చేసేసినాం. కూర్చొని తినాలి మళ్ళీ, ఓకేనా? మోక్షల్ బేస్ హేట సరే. ఇంకో 11 మినిట్స్లో మనం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోతున్నాము. మోక్షలు అయితే మమ్మల్ని పట్టించుకోవడమే మానేశాడు. వాడి మామ ఉంటే చాలన్నట్టుగా అయిపోయింది అనమాట వాళ్ళ ఇద్దరు బాండింగ్. సో ఈ ట్రైన్లో మనం హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంతా మనం హైదరాబాద్ రీచ్ అయిపోయాం. అండ్ మోక్షలు కూడా పాపము ట్రైన్ ఆగగానే నిద్ర లేచేసాడు 4 o'clockకి. చూడండి, నిద్రలోనే ఉన్నాడు ఇంకా పాపము. సో ఇంతలో క్యాబ్ అయితే బుక్ చేసేసాను. మన ఫేవరెట్ కార్ అయిన వ్యాగనర్ అయితే బుక్ అయింది. సో మోక్షల్ని పడుకుంటామన్నా కూడా పడుకోలేదు, అలా కూర్చొని ఉన్నాడు. స్లోగా అయితే స్లీప్లోకి వెళ్ళాడు, అది వేరే విషయం. సో తార్నాక దాటుకొని హబ్సిగూడ మీదుగా మనం చెంగిచెర్లకు అయితే రీచ్ అయిపోయాం ఫైనల్గా. నేను పెట్టే నా నెక్స్ట్ వీడియోస్ మీరు కనుక చూడాలనుకుంటే మన టెక్కీతో సవారీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.